యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. 17వ అధ్యాయము 11వ వచనము నుంచి 19వ వచనము వరకు. యేసు ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను. తండ్రి, నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. నేను ఈ లోకమున ఉండను, కానీ వారు ఉండరు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరమ పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండనట్లు నీవు నా పొసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుమా. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడితేనే. నేను వారిని భద్రపరచితేనే. లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్టపుత్రుడ మినహా వారిలో ఎవడనూ నశింపలేదు. కానీ నేనిప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. నేను నీ వాక్కు వారికి అందజేసితేనే, కానీ లోకము వారిని ద్వేషించినదే. ఏలయన నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. వారిని లోకము నుండి తీసుకుని పొమ్మని నిన్ను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠించమా. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితేనే. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. శిష్యుల కోసము ప్రభువు చేసిన ప్రార్థన రెండవ భాగాన్ని ఈ రోజున మనము చదువుకున్నాము. ఈ ప్రార్థన రెండవ భాగంలో ప్రభువు మరికొన్ని ప్రముఖమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. వాటిలో మొట్టమొదటిది నిన్నటి భావము, శిష్యులను సురక్షితముగా ఉంచడము. శిష్యుల రక్షణ సంరక్షణ తండ్రి దేవునికి ఒప్పగిస్తూ ఉన్నారు. తాను అప్పటి వరకు వారితో ఉన్నారు కాబట్టి వాళ్ళ రక్షణ బాధ్యత తాను తీసుకున్నారు. వారిలో అవిశ్వాసము కొన్నిసార్లు ఉన్నప్పటికీ, లోపాలు కొన్నిసార్లు ఉన్నప్పటికీ వాటిని మళ్ళీ సరిచేసి సరైనటువంటి త్రోవలోనికి తీసుకుని వస్తూ ఉన్నారు. దుష్టుని నుంచి లేక సాతాను నుంచి కాపాడుతూ ఉన్నారు. ఇప్పుడు తాను తండ్రి వద్దకు వెళుతూ ఉన్నారు కాబట్టి ఈ సంరక్షణ భారము వాళ్లను దుష్టుని నుంచి కాపాడుతూ సురక్షితముగా ఉంచాల్సినటువంటి బాధ్యత తిరిగి తండ్రి దేవునికి అప్పగిస్తూ ఉన్నారు. ఇక్కడే ప్రభువు మరో మాట చెబుతూ ఉన్నారు. నేను అందరినీ కాపాడాను, కానీ ఒక్కళ్ళను కాదు. లేఖనము నెరవేరడానికి ఒక భ్రష్టపుత్రుడు మినహా ఎవరూ కూడా నశింపలేదు అని చెప్పి ప్రభు అంటున్నారు. ఇది చాలాసార్లు కొంచెము ప్రశ్నార్థకంగా మారుతూ ఉంటుంది. గత ఏడాది ఒకసారి యూత్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్లకు ఇదే అంశాన్ని డిస్కస్ చేయడానికి చర్చ కోసము ఇచ్చాను. ఈ చర్చించేటువంటి సమయంలో
వాళ్ళు బయటకు తీసుకొచ్చినటువంటి ఒక అంశము ఆకట్టుకుంటుంది. అదేమిటి అంటే, స్వామి, ప్రభువు ఎందుకు యూదా ఇస్కరియోతుకు ఖచ్చితంగా చెప్పలేదు? అబ్బాయి, నువ్వు చేసేటువంటి పని తప్పు, చెయ్యబోకు అని చెప్పి ఖండించలేదు ఎందుకు? ఒకవేళ ఖండించినట్లయితే బహుశా యూదా ఇస్కరియోతు ఆ పని చేయకుండా ఉండేవాడేమో. కానీ ప్రభువు డైరెక్ట్గా ఎప్పుడూ కూడా ఆయన్ని ఖండించలేదు. మరి అలా ఖండించకుండా ఉండకూడదు కదా స్వామి అంటూ ఉన్నారు. వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు నాకు కూడా బహుశా వాస్తవమే అనిపించింది. ఎందుకు అంటే, ఎవరైనా పొరపాటు చేసినప్పుడు మనం చెబితే తప్ప వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు. కొన్నిసార్లు మనము ఎంత ఇండైరెక్ట్గా చెప్పినప్పటికీ కూడా అది ఏమవుతూ ఉంటుంది, వాళ్ళలో వ్యతిరేక్త భావాన్ని పుట్టిస్తుంది తప్ప ఎప్పుడూ కూడా తమను తాము సరిచేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలగదు. ప్రభువు చాలాసార్లు హెచ్చరించారు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని. ఆ ఒకడు ఎవరు అనేటువంటిది యూదా ఇస్కరియోతుకు తెలియదంటే స్పష్టంగా తెలుసు. మరి ప్రభువు బోధించినటువంటి బోధనలన్నీ ఆయన వినలేదా అంటే విన్నాడు. మరి ఆ బోధనల ప్రకారమైనా మార్చుకోవాలి, ఏ హెచ్చరిక కోసమైనా మార్చుకోవాలి. కానీ రెంటిలో ఏదీ కూడా చేయలేదు, అలా మిగిలిపోతూ ఉన్నాడు. కాబట్టి అక్కడ గమనించాల్సినటువంటి విషయాలు నేను చెప్పింది వాళ్ళకి మొట్టమొదటిగా, ప్రభువు నిజంగా ఆయనకు చెప్పారో లేదో అనేటువంటిది మనకు తెలియదు. వాళ్ళు వ్రాయలేదు కాబట్టి మనము చెప్పలేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. కానీ వాస్తవానికి బహుశా చెప్పి ఉండవచ్చు, డైరెక్ట్గానే చెప్పి ఉండవచ్చు. కానీ ఆయన పట్టించుకోకపోయి ఉంటారు. చెప్పినప్పటికీ కూడా నేను చాటుగా చేసేది ప్రభువుకి ఏం తెలుస్తుందిలే, నేను అప్పగించడం ప్రభువు అయ్యనని చూపించడం మాత్రమే, నేనేం కొట్టడం లేదు కదా, తిట్టడం లేదు కదా, వాడితో పాటు కొరడా తీసుకొని కొట్టను కదా, సిలువ మోయించను కదా అని చెప్పి అనుకుని ఉండవచ్చు. కేవలము ఆయన ప్రభు అని చూపించడం వరకే తన వంతు. ఏదో రకంగా వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి నేనేం పెద్ద తప్పు చేయడం లేదు అన్నటువంటి భావన, నిర్లక్ష్య ధోరణి ఆయనను ఆ పని చేసేటట్లు పురికొల్పుతూ ఉంటుంది. రెండవది, ఇందాక అనుకున్నట్లు ప్రభువు అనేక సార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఆ హెచ్చరికను కూడా ఎవరికీ తెలియదులే, నేనే చేస్తున్నాను ఈ పని అని చెప్పి. ఎందుకంటే రాయప్ప గారు పంపుతారని చెప్పారు. చాలాసార్లు రకరకాలుగా వాళ్ళలో ఉన్న బలహీనతలు బయటపడ్డాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఎవరో ఒకరు అనుకుంటారు తప్ప నన్ను ఎవరో అనుకోరులే అనేటువంటి ధీమా కూడా ఆయనకు ఆ ధైర్యాన్ని తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటుంది. మూడవది, ప్రభువు చెప్పినటువంటి ఆ బోధనలను ఆయన పాటించదలుచుకోలేదు. ఎవరైనా సరే మనకు మంచి చెబుతూ ఉంటారు, అది నీవు వినకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు, మెడపెట్టి ఖచ్చితంగా మనం ఆ పని చేయించలేము. పట్టిక 10 సార్లు చెబుతాం కానీ లెక్క చేయరు, వదిలేస్తారు. మనం చేసేది ఏమీ లేదు. అందుకే చైనా సామెత ఒకటి చెబుతూ ఉంటారు, గుర్రాన్ని మనం తీసుకొని నీటి దగ్గరకు తీసుకుని వెళ్ళగలమే తప్ప దాని చేత నీరు తాగించలేము. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అదే త్రాగాలి చచ్చినట్లు, తాకపోతే ఏమీ చేయలేము. మూత నీళ్ళల్లో పెట్టినా కానీ అలాగే ఉంటుంది. అక్కడ దాకెందుకు, చిన్నపిల్లలు అలిగినప్పుడు అమ్మ ఏం చేస్తూ ఉంటుంది, వాళ్ళ నోట్లో అన్నం పెడుతూ ఉంటుంది. వాళ్ళు తినరు, గట్టిగా నోరు మూసుకుంటారు. అప్పుడు లాగిపెట్టి ఒకటి వేస్తుంది, చారుమని నోరు తెరుస్తారు, నోట్లో పెట్టి కుక్కుతారు. ఏదో కొంతమంది మింగుతారు ఆ సమయంలో, కానీ అందరూ మింగరు, మళ్ళీ దాన్ని ఊసేస్తారు బయటికి. అంతే, వాళ్ళ కనీసం ఆ టైంలోనన్నా మింగితే బాగుపడతారు, కడుపు నిండుతుంది. మనం కూడా అంతే. చాలాసార్లు ప్రభువు చెప్పలేదని మనం అనుకుంటాం, కానీ వాస్తవానికి అంతగా మరి ప్రభువు చెప్పినటువంటి బోధనలు ఒకటి కాకపోతే ఒకటైనా ఆచరించవచ్చు కదా. ఆచరించాలి అనేటువంటి మనస్సు ఉన్నట్లయితే ఆయనలో ఉన్న వ్యతిరేక్త భావము కానీ, ఆయనలో ఉన్న పేరాశ కానీ, డబ్బు ఎడల ఉండే వ్యామోహము కానీ ఇవన్నీ పోతాయి. అవి పోతే ఇక్కడ ప్రభువుని అప్పగించేటువంటి అవకాశం ఏమాత్రమూ కూడా ఉండేది కాదు. వాటి మీద నుంచి దృష్టిని మళ్లించలేకపోయాడు, ప్రభువు మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఎంతవరకు డబ్బు మీదే దృష్టి తప్ప దీని మీద దృష్టి లేదు. ఎంతవరకు ఆశ మీదే దృష్టి తప్ప ప్రభువు మీద దృష్టి లేదు. ప్రభువుతో ఉన్న అనుబంధం మీద దృష్టి లేదు. అది లేనప్పుడు ఎవరు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏమీ చేయలేము. రెండవదిగా ప్రభువు చేసినటువంటి ఆ ప్రార్థనలో చెబుతూ ఉన్నారు,
నీ వాక్కు వాళ్ళకి ఇచ్చాను కాబట్టి లోకము ద్వేషిస్తుంది. వాళ్ళు ఈ లోకములో ఉన్నారు కాబట్టి లోకద్వేషానికి గురవుతూ ఉన్నారు. మరి లోకద్వేషానికి గురి అయినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సంరక్షణ భారాన్ని మీరు తీసుకోవడం మాత్రమే కాదు, కానీ వాళ్ళను కాపాడండి. ఎవరి నుంచి కాపాడేది? బాధల నుంచి కాదు, దుష్టుని నుంచి కాపాడండి. వాళ్ళు పాడైపోకుండా కాపాడండి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ వచ్చినప్పుడు ఏవి వచ్చినా సరే వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోకుండా కాపాడాలి. తమ ఐక్యతలో నుంచి విడిపోకుండా కాపాడాలి. అది ప్రభువు కోరింది. అందుకే పరలోక ప్రార్థనలో కూడా మమ్మ శోధనలో చిక్కుకొననీయక కీడులలో నుండి కాపాడండి అని ప్రార్థన చేయమన్నారు. కష్టాలను తీసేయమని ప్రార్థన చేయకూడదు, బాధలను తీసేయండి అని ప్రార్థన చేయకూడదు. కానీ చేయాల్సిందల్లా ఆ బాధలను అధిగమించడానికి కావలసినటువంటి తెలివితేటలు, ఆ బాధలను అధిగమించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు, వాటితో సహజీవనంగా చేయగలిగినటువంటి సహనాన్ని ఇవ్వమని ప్రార్థన చేయాలి. అందుకే ప్రభువు వాళ్ళని ఈ లోకము నుంచి తీసుకుని పొమ్మని ప్రార్థన చేయడం వల్ల, కానీ దుష్టుల నుంచి మాత్రమే కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. అలా దుష్టుల నుంచి కాపాడబడాలి అంటే చివరిగా ఉండాల్సినటువంటిది సత్యం. నన్ను నేను సత్యంలో ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాను కాబట్టి వాళ్ళు కూడా సత్యంలోనే ప్రతిష్ఠింపబడాలి. ఏమిటి ఆ సత్యము? నీ వాక్కు. నీ వాక్కుని నేను బోధించాను. ఆ వాక్ అంతా కూడా 3 మాటల్లో చెప్పుకోవచ్చని చాలాసార్లు చెప్తాను. అదేమిటి? ప్రేమ, సేవ, క్షమ. చాలు. దాంట్లో గనక మనిషి తనను తాను ప్రతిష్ఠించుకున్నట్లయితే తానే ఆ వాక్కుగా మారుతూ ఉంటాడు, తానే సత్యముగా మారుతూ ఉంటాడు. నేనే సత్యము అన్నటువంటి ప్రభువు మనలో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం కూడా సగర్వంగా నేనే సత్యము అని చెప్పుకోగలగాలి. నేనే సత్యం అని చెప్పుకోగలిగినట్లయితే దాంట్లో ప్రతిష్ఠింపబడితే ఇక ఏ దుష్టుడు కానీ, ఏ దురాలోచన కానీ, ఏ సోమరితనము కానీ, ఏ పేరాశ కానీ మనల్ని ఏమీ చేయలేదు. మనము స్థిరముగా అక్కడ నిలబడగలిగినటువంటి శక్తి మనకు వస్తూ ఉంటుంది. అందుకే ప్రభువు తన శిష్యుల కోసం ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనము కూడా ఇదే దృక్పథాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నాడు శిష్యుల కోసం ప్రార్థన చేశారు ప్రభువు, అదే ప్రార్థన ఈరోజు మనకు అన్వయిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యందే మనము సురక్షితముగా ఉండగలము అన్నటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ సురక్షితముగా ఉంచడం కోసం దేవుడు అనేక మార్గాలు ఉపయోగిస్తూ ఉన్నారు. రకరకాల వ్యక్తుల ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. రకరకాల వ్యక్తుల ద్వారా మన మార్గాన్ని సరళీకృతం చేస్తూ ఉన్నారు. దేవుడు వచ్చి నాకు డైరెక్ట్గా చెప్పాలి అనుకోవడం కాదు, కానీ నేను మారాలి, నేను సత్యానికి అనుగుణంగా మారాలి, సత్యాన్ని నేను అనుసరించాలి, దాంట్లో నన్ను నేను ప్రతిష్ఠించుకోవాలి అన్నటువంటి దృఢ సంకల్పము మనందరికీ కూడా ఉండేటట్లు, తద్వారా మనము యూదా ఇస్కరియోతులా కాదు, కానీ మిగిలిన 11 మందిలా క్రీస్తుకు సాక్షులుగా నిలిచే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ